ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాసులమైనటువంటి మనం ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులంగా ఉండాలి. కారణం ఏంటంటే అపవాది పలు తంత్రములతో విశ్వాసులైనటువంటి వారిని పలు విషయాలలో మోసంలో, అపాయంలో, ప్రమాదంలో పడవేస్తున్నటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి మన జీవిత దినాల్లో మనం వానిని ఎదిరించుటకు సర్వాంగ కవచమును ధరించుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ వాటిలో భాగంగా మనము ఆత్మ వలన అనగా మన మనసు యొక్క ఇష్టము చొప్పున కాక మనము పొంది ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను మనం చేయువారమై ఉండాలి. అంత మాత్రమే కాక ఈ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకువగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. మెలకువగా ఉండుట అని అనగా ఏ సమయంలో ఏ విధమైనటువంటి కలవరమును అపాయమును విశ్వాసులమైన మన జీవితాల్లో సాతానుడు కలుగు చేస్తాడో మనకు తెలియదు గనుక ఈ విషయమై మనము ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసినటువంటి అవసరతను ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ సందర్భాన్ని బట్టి అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. మన విరోధి అయినటువంటి అపవాది అనగా సాతాను ఎవరెవరి ద్వారా ఏ ఏ విషయాల్లో మనలను నష్టంలో నాశనంలో పడవేయాలని అతడు తిరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గనుక విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. అంత మాత్రమే కాక ఈ విషయమై నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి మనం మెలకువగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయటను గమనించగలం. తన జీవిత దినాల్లో దేవుని సహాయం కొరకు ఎంతో భారంతో ఆశతో ప్రార్థన చేసినటువంటి సొలొమోను గారిని మనం మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూడగలం. అతడు చేసిన ప్రార్థన దేవుడు అతనికి దీర్ఘాయువును ఐశ్వర్యమును అనుగ్రహించినట్లుగా అలానే జ్ఞానాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ స్థితిలో దేవుని వలన ఆశీర్వాదం పొందినటువంటి భక్తుడు ఎంతో మెలకువగా ఉండవలసినటువంటి సంగతిని మరచి మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతడు ఎవరితో అయితే ప్రభు సహవాసం చేయవద్దని చెప్పారో వారితో సహవాసం చేశాడు. ఈ విధమైనటువంటి సహవాసం అతని హృదయము దేవుని యొద్ద నుండి లేక దేవుని మీద నుండి తొలగిపోవుటకు కారణమైంది. 4వ వచనంలో అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థం కాకపోయెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ స్థితిని చూచినటువంటి దేవుడు 9వ వచనంలో అతనికి 2 మార్లు ప్రత్యక్షమై అతని హృదయం దేవుని మీద నుండి తొలగిపోయినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసినప్పటికీ అతడు ఏమాత్రము యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను గైకొనని వ్యక్తిగా ఉండుటను మనం గమనించగలం. సొలొమోను మహాజ్ఞాని అయి ఉండి అతడు మెలకువగా ఉండుటను అశ్రద్ధ చేసిన కారణం, విజ్ఞాపన ప్రార్థన చేయటను అశ్రద్ధ చేసిన కారణం, మెలకువగా అనగా నిబ్బరమైనటువంటి బుద్ధితో మెలకువగా ఉండుటను నిర్లక్ష్యం చేసినటువంటి కారణం అతని గొప్ప స్థితి ఘనహీనమైనటువంటి స్థితిగా తన అంతమున మారిపోయినటువంటి విషయాన్ని మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు,
అపవాది వేసినటువంటి తంత్రములో సొలొమోను గారి జీవితం అది అపజయం పాలైనట్లుగా ఇక్కడ మనం గమనించగలం. గనుక నేడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం రాబోతున్నటువంటి కాలాల్లో అపవాది చేతిలో మనం ఓడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మన విశ్వాస జీవితంలో పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. మనం మెలకువగా ఉండాలి. నిబ్రమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తను వహించి ఆధ్యాత్మిక జీవితంలో జయించి సాతాను కలుగు చేసే శోధనలన్నిటిలో జయించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో రాయబడినటువంటి జయించు వారికి ప్రభువు ఇచ్చే ఆ దీవెనలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియులు తమ ఆధ్యాత్మిక జీవితాల్లో జయమును పొందినట్లు మీ కృప చూపించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. ఎందరైతే అపవాది తంత్రముల్లో పడి మీ మార్గము నుండి ప్రక్కకు తొలగిపోయిన స్థితిలో ఉన్నారో, ఇదను విన్నటువంటి ఈ మాటల ద్వారానైనా తమ మనసు మార్చుకొని మీ తట్టునకు తిరిగి ఇది మొదలుకొని వారు మెళకువగా ఉండటానికి సహాయం చేయండి. నేటి తన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు